సంతోషం స్వయంవరం హాయిగా ఉండమ్మా. మీరు ఇలాగే సంతోషంగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఈ అక్కగా ఎప్పుడు మీ మనసారా కోరుకుంటూ ఉంటానమ్మా. సరేనా? మరి ఈరోజు మీ అందరి నోరు తీపి చేయడానికి ఇలాగా కొబ్బరుండలతో స్వీట్తో వచ్చానమ్మా. ఒక్కసారి నోరు తెరవండి. సరే, ఈరోజు మీకు వివరంగా చెప్తాను. నాతో పాటు వీడియో చూడడానికి రండమ్మా. మీడియం సైజు కొబ్బరికాయల్ని ఒక 3 తీసుకున్నానమ్మా. చక్కగా దాటిని పగలగొట్టి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఇలాగా మిక్సీ జార్లో చక్కగా ముక్కలన్నీ వేసుకోండమ్మా. మీకు మిక్సీ జారు నలిగేంత వరకే వేసుకోవాలి. సరేనా? ఇలాగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనకి కొబ్బరి చెక్కునేది లేకపోతే ఇలాగ మిక్సీ జార్లో అయినా మనకు కొబ్బరి ఉండలు వచ్చిద్దమ్మా. సరేనా? ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు కొబ్బరికాయ నలగట్లేదా? అయితే మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. సరేనమ్మా? ఇలాగా చక్కగా ఒక కళాయి తీసుకుని ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ కొబ్బరి పేస్ట్ మొత్తం వేసేసుకోండమ్మా. చక్కగా పెద్ద మట్టి మీదే ఇలా వేయించుకుంటూ ఉండాలి. సరేనా? మీరు ఎటు వెళ్ళకూడదు, అక్కడే ఉండి పెద్ద మంట మీదే వేయించుకుంటూ ఉండాలి. ఇది కూసంత టైం ఎక్కువ తీసుకునేది. మీరు పక్కెళ్తే మాడిపోతూ ఉండిద్ది. అర్థమైందమ్మా? ఒక 1/4 కిలో బెల్లం తీసుకోవాలమ్మా. ఇప్పుడు చక్కగా వీటిని ఇలా దంచుకొని కొబ్బరి దాంట్లో వేసేసుకోవచ్చమ్మా. లేదు మాకు కొంచెం డస్ట్తో ఉందక్క, ఏం చేయమంటావు అక్క అంటే ఇలాగా ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ అనేది ఒక టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఆ బెల్లాన్ని ఇలాగా చక్కగా గిన్నెలో వేసుకొని ఒక 5 నిమిషాల వరకు కరగబెట్టుకోండమ్మా. చక్కగా డస్ట్ అనేది కింద ఉండిపోద్ది. మీకు ఉట్టి రసం వరకే మనకి చక్కగా అయ్యిద్ది. సరేనా? ఈ విధంగా ఇప్పుడు మనం చక్కగా మనకి కంప్లీట్ అయిపోయింది కదా, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఆ కొబ్బరి మీద ఇలా జల్లుల్లో వేసేసుకోండమ్మా. అప్పుడు మీకేమైనా బెల్లం మీద డౌట్ ఉంటే ఇలాగా ఆ జల్లుల్లోనే ఆగిపోద్ది డస్ట్ అనేది. చక్కగా ఇలా వేసుకొని ఇక మనం కలుపుకుంటూ ఉండాలమ్మా. మనకి ఖచ్చితంగా బ్రౌన్ కలర్ రావాలమ్మా. మనకి ప్యూర్ వైట్గా ఉండకూడదు. మనకి బ్రౌన్ ఏ కలర్ అయితే వచ్చిద్దో అప్పటి వరకు మనం తిప్పుతూ ఉండాలి. అది కూడా పెద్ద మంట మీదే ఇలా ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉండాలమ్మా. సరేనా? ఇప్పుడు చక్కగా కలర్ అనేది చేంజ్ అయింది కదమ్మా. ఒక 5 యాలక్కాయలని ఇలా దంచుకోవాలమ్మా. దంచుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇంకొంచెం బ్రౌన్ కలర్ అనేది రావాలి. ఈ విధంగా ఇలా వస్తేనే పర్ఫెక్ట్ అని. సరేనా? మనకి ఈ కలర్ వచ్చేంత వరకు అంతసేపు వరకు వేయించుకుంటూ ఉండాలి. సరేనమ్మా? ఇక మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చక్కగా ఇలాగా మీకు నచ్చిన షేప్లో ఉండ్రాల్లాగా చేసుకోవచ్చు. సరేనా? ఈ రెసిపీ అనేది మనకి 15 రోజుల వరకు నార్మల్గానే బయట ఉండొచ్చమ్మా. సరేనా? అదే ఫ్రిడ్జ్లో అయితే నార్మల్ ఫ్రిడ్జ్లో 4 రోజుల వరకు ఉండిద్ది. సరేనా? అయితే ఇలా చేసుకొని కడుపారా తినండమ్మా. సరేనా? మరి నన్ను వెళ్ళరమ్మంటారా? నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దామమ్మా. అయ్య బాబాయ్, వచ్చిన విషయం మర్చిపోయానమ్మా. ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్.